దేశంలోని రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాలో కిసాన్ సమ్మాన్ డబ్బులను ఫిబ్రవరి 28న జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 21,000 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధిని డబ్బులను రైతుల ఖాతాలోకి జమ చేయనున్నారు. సైనిక దళాల్లో నియామకాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంతో దేశ యువతకు అన్యాయం జరుగుతుందని ఖర్గే ఆరోపించారు. సాయుధ దళాల్లో శాశ్వత ఉపాధి కొరకునే యువతకు అగ్నిపథ్తో అన్యాయం జరుగుతుందని ఖర్గే పేర్కొన్నారు. వారికి న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సాయుధ బలగాల్లో శాశ్వత నియామకాలను నిలిపివేయడంతో దాదాపు 2 లక్షల మంది యువత భవిష్యత్తులో అనిశ్చితి నెలకొందని అన్నారు. గగన్యాన్ మిషన్ లో అంతరిక్షయానం కోసం వ్యోమగాములో ఇస్రో ఇప్పటికే శిక్షణ ఇప్పిస్తుంది. వీరిలో 4గురిని గగన్యాన్ మిషన్ కోసం ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. వీరు ప్రస్తుతం బెంగళూరులోని వ్యోమగానం శిక్షణ పొందుతున్నారు. భారత్ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కు తీసుకున్న ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు ప్రజల చేతిలో ఉంది. ఆర్బీఐ తాజా లెక్కల ప్రకారం 2024 జనవరి 31 నాటికి 2000 నోట్లు 97.5% మాత్రమే బ్యాంకుల దగ్గరకు తిరిగి వచ్చాయి. ఆర్బీఐ పింక్ నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని ప్రజలకు సూచిస్తుంది. ఆర్బీఐ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటిఎం పేరెంట్ సంస్థ 197 కమ్యూనికేషన్స్ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేటిఎం పేమెంట్స్ బ్యాంకింగ్ కి లిమిటెడ్ బోర్డుకు విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేశారు. పేటిఎం పేమెంట్స్ బ్యాంకింగ్ పై ఆర్బీఐ నిషేధం విధించింది. అయోధ్యలో బాలరామన్ విగ్రహానికి ప్రతిష్ఠించిన నెల రోజులు దాటింది. అయోధ్య రాముడిని నిత్యం పూజించిన హారతులు ఇస్తున్నారు. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రామ్లల్లకు హారతి ఇచ్చి 56 రకాల భోగ్ ప్రసాదాలను సమర్పిస్తున్నారు. అయోధ్య రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పాకిస్తాన్ కు భారతదేశం మరో షాక్ ఇచ్చింది. రావి నది జలాలను పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. అయితే దాదాపు 4.5 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపూర్ కండి ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడమే దీనికి ప్రధాన కారణం. 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్ పాక్ల మధ్య సింధు జలాలు ఒప్పందం జరిగింది. దాని ప్రకారం సింధు ఉపనది అయిన రావి జలాలపై పూర్తి హక్కులు భారత్ కు లభించాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రైవేట్ వాహనాలకు BH సిరీస్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది కేరళ రాష్ట్రం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయల నష్టం వస్తుందని, దీన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తుంది కేరళ. కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని, రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే BH సిరీస్ నెంబర్ కేటాయించి లేదని వెల్లడించింది. కేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు రాధికా మర్చెంట్ కు ఖరీదైన గిఫ్ట్లు అందించారు. వాటిలో కోట్ల రూపాయల ఖరీదు చేసే కారు, లక్షల విలువైన వెండి వజ్రాభరణాలు ఉన్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అత్తింటి వారు తమ కాబోయే కోడలికి ముందుగానే సుమారు 4.5 కోట్ల విలువ చేసే బెంజ్ కార్, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం.